హలో, చూడండి తోటకూర తెచ్చుకున్నాను. ఎంత ఫ్రెష్గా ఉందో మార్కెట్ నుంచి. మా మేడమ్మకు కూడా కావాలంది. 2 కట్టలు తెచ్చాను, నాకోటి మేడంకోటి. తోటకూర మా మేడంకి కారం లేకుండా వండాలండి. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. చూడండి ఇలాగ ఆకులన్నీ కట్ చేసుకుందాం. కాళ్ళు అయితే పడేయద్దండి, ఏసులు తీసుకుని కాళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. చూడండి తోటకూర శుభ్రంగా కడుక్కుందాం. 4 సార్లు అయినా కడగాలండి, ఇష్టం ఉంటుంది కదా ఆకుకూరలో. బాగా కడిగి పెట్టుకుందాం. చూడండి ఇలా 4 సార్లు కడిగానండి నేను. కడిగి చిక్కమలు వేసుకుందాం. ఇప్పుడు ఈ కాళ్ళంతా చిన్న చిన్న ముక్కలు కోసుకుందామండి. ఏసులు తీసేసాను, కాళ్ళ చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. చూడండి కాళ్ళు కూడా ఇలాగ తరిగి పెట్టుకున్నాను. శుభ్రంగా కడుగుదాం. తోటకూర వండుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను, ఎల్లుల్లిపాయ దంచుకుని పెట్టుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాం. తోటకూర కట్ చేసుకున్నాను ముక్కల కింద. కూర వండుకుందాం, అరబీ కూర. టమాటా కూడా మెత్తగా కోసుకుని పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకుని పొయ్యి తెచ్చుకునండి. ఒలివ్ ఆయిల్ వేసుకుందాం. వేడెక్కింది, ఉల్లిపాయలు వేసుకున్నామండి. తోటకూర ఇలా కట్ చేసుకున్నామండి. బాగా మెత్తగా కట్ చేసుకోవద్దండి, ఇలా సరిపోద్ది. ఇప్పుడు దంచుకున్న ఎల్లుల్లిపాయ వేసుకుందామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, కొరియాండర్ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు తోటకూర కాళ్ళు వేసుకుందామండి. టమాటా వేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూర వేసుకుందామండి. వేసుకుందామండి. పెట్టుకుని చిన్న మంట మీద మంట పెట్టుకున్నామండి. కొంచెం అంత మిరియాల పొడి వేసుకున్నాము పైన. తోటకూర కూర రెడీ అయిపోయిందండి. అరబిక్ కూర కారం లేకుండా మా మేడంకి ఇలాగే కావాలి. చపాతీ, రొట్టె ఎట్టు తింటే చాలా బాగుంటుందండి. తోటకూర కర్రీ రెడీ.